హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మోలాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఇంకో వెరైటీతో మీ ముందుకు వచ్చానండి. ఇది నిన్నటిది కర్రీ అండి. వీడియో తీసి పెట్టాను, ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఇది అందరికీ పనికి వస్తుందని అనుకుంటున్నాను. చికెన్ లివర్ కర్రీ అండి. క్యాప్సికమ్ వేసి వండాను. చాలా టేస్ట్గా ఉంది, చాలా వెరైటీగా చాలా బాగుందండి. చపాతీకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. ఇదైతే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. నేనైతే చికెన్ లివర్ తీసుకున్నాను, ఒక ½ కేజీ దాకా తీసుకున్నానండి. ఇవి కొంచెం పసుపు వేసి కొంచెం నిమ్మరసం వేసి కడుక్కోవాలి శుభ్రంగా. అలా అయితే నీచు వాసన రాకుండా చాలా బాగా వస్తుందండి. తర్వాత క్యాప్సికమ్, టమాటో, ఆనియన్ తీసుకున్నాను. ఇవైతే గ్రేవీ కోసం తీసుకున్నాను. తర్వాత ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. తర్వాత మనం బిర్యానీ మసాలా అవన్నీ వేసుకోవాలండి. ఒక్కొక్కటే వేసుకోవాలి, మరిన్ని వేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఆనియన్ వేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకున్న ముక్కలుగా వేసుకోవాలండి, మీ ఇష్టం. తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి. వేసుకొని చాలాసేపు మగ్గనివ్వాలి. చాలాసేపు అంటే ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుందండి. ఇంకా మటన్ లివర్స్ అయినా అవి తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. రక్తం తక్కువ ఉన్నా మనం ఇవి తీసుకోవచ్చు, కంట్రోల్ అవుతుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చికెన్ లివర్స్ అయినా మటన్ లివర్స్ అయినా తినండి, ఆరోగ్యానికి చాలా మంచిదండి. రోజు తినాల్సిన అవసరం లేదు. వారానికి ఒక్కసారైనా 2 వారాలకి ఒక్కసారైనా తినచ్చు, చాలా మంచిదండి. డాక్టర్స్ కూడా చెప్తారు తింటే చాలా మంచిదని. తర్వాత ఇవి మగ్గాక ఒకటే టమాటా వేసానండి. మీరు కూడా వేసుకోవచ్చు. అలా ఒక టమాటా వేసుకున్న కొంచెం గ్రేవీగా వస్తుంది, ఫ్రై లాగా అవుతుందండి, చాలా బాగా వస్తుంది. నచ్చితే అసలు ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు ఇంకోసారి వదలకుండా మళ్ళీ తినాలనిపించే క్యాప్సికమ్ లివర్ కర్రీ అండి. చాలా టేస్ట్గా ఉంది. మగ్గిపోయాయి కదా, కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని మగ్గనివ్వాలి. అల్లం పేస్ట్ వేస్తే ఇలా అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. అల్లం పేస్ట్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇంకా ధనియాల పొడి అయినా సరే, ఎలాంటి మసాలా అయినా సరే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. బయట అసలు ఏ మసాలాలు తీసుకురాను. అవి తింటే కూడా మంచిది కాదు ఆరోగ్యానికి. ఇవి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటే చాలా మంచిదండి. తర్వాత మనం లివర్ శుభ్రం చేసుకున్నాం కదండి, ఇవి వేసుకొని మగ్గనివ్వాలి, చాలాసేపు మగ్గనివ్వాలి. అలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నీచు వాసన రాకుండా చాలా బాగుంటుందండి కర్రీ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన వీడియోస్కి వెళ్తే చాలా వెరైటీస్ ఉన్నవి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మార్కెటింగ్స్ అయినా అన్నీ ఉపయోగపడే లాగ్స్, వీడియోస్లు అన్నీ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్స్ అయినా, మార్కెటింగ్ అయినా, కుకింగ్స్ అయినా ఇవి చాలా ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మార్కెటింగ్స్ అయితే అందరికీ ఉపయోగపడుతుందని కొన్ని వీడియోస్ కూడా తీసి పెట్టానండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. లోపల నుంచి అది నీళ్ళు పైకి వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గనిస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత లాస్ట్కు ఇవి మగ్గాక తర్వాత కారము, ధనియాల పొడి ఇవి వేసి ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. అలా అయితే చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మన ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి. అదర్స్ వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అన్నీ ఉపయోగపడే వీడియోసే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు బాయ్. వీడియోలు చూస్తూ ఉండండి.